సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. అవును ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి బలము కన్నా జ్ఞాన సంబంధమైనటువంటి బలము చాలా గొప్పది. శరీర సంబంధమైనటువంటివి ఎంత ఆకారం ఉన్నా జ్ఞానము ముందు అది ఎందుకు పనికిరాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో గనక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం మీదకి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు. వాడు 6 మోరల జానుడు ఎత్తు కలిగి సమస్తమైనటువంటి యుద్ధ నైపుణ్యాలందు ప్రవీణుడిగా ఉండి తన యొక్క భయంకరమైనటువంటి ఆకారాన్ని కనబరుచుకుంటూ ఇశ్రాయేలు జనాంగాన్ని ఓడించేటువంటి వాడు. చాలామంది ఇశ్రాయేలీలందరూ అతడి యొక్క ఆకారాన్ని చూచి ఎవరు కూడా వాడితో పోట్లాడటానికి వెళ్ళలేదు. అటువంటి సందర్భంలో బాలుడైనటువంటి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అన్నప్పుడు, సరే నువ్వు వెళ్తానన్నావు కాబట్టి నా యొక్క యుద్ధ కవచము నువ్వు ధరించి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, నాకు వాడుక లేదు అని వెళ్ళి దేవుని యొక్క మహా జ్ఞానం చేత దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ యొక్క బలవంతుడైనటువంటి గొల్యాతుని ఒకే ఒక వడిసెల రాయితో కొట్టి చంపినట్లుగా మనం చూడొచ్చుకున్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలము కన్నా జ్ఞానం అనేది చాలా విలువ కలిగినదిగా గొప్పదిగా మనం చెప్పొచ్చు. అలాగే ఆత్మీయమైనటువంటి స్థితికి వచ్చేటప్పటికి ఈ లోక సంబంధమైనటువంటి బలం అనేది సాతానుని ఎదుర్కోవడానికి చాలదు ప్రియులారా. సాతానుడు చాలా యుక్తిపరుడు. ఎన్ని రకాలుగా మానవులను మోసం చేసి దేవుడి నుంచి దూరపరిచి తన యొక్క రాజ్యమైనటువంటి నిత్య నరకము లేదంటే సాతాను రాజ్యంలోనికి వాడు తీసుకువెళ్ళడానికి అనేక రకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. మనము ఆకారంలో బలంగా ఉండినంత మాత్రాన అది వేసేటువంటి కుయుక్తులను మనము గమనించలేం ప్రియులారా. అది ఎలాంటి కుయుక్తులు వేస్తుందంటే అన్ని రకాలైన శరీర సంబంధంగా కుయుక్తులు వేస్తుంది, అలాగే కంటికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కుయుక్తులు వేస్తుంది, మన యొక్క స్వభావాన్ని కూడా ఉపయోగించుకొని కుయుక్తులేస్తుంది. ఉదాహరణకి యేసు ప్రభు సువార్త సేవకు ముందు 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నటువంటి మాట, నీవు 40 దినాల ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేసుకొని తిను అన్నాను. అదే దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వాడైతే, నిజంగానే నేను ఆకలిగానే ఉన్నాను కదా, నా సత్తా ఏంటో చూడు నువ్వు అని తనకున్నటువంటి శక్తి చేత ఒకవేళ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేవాడేమో. కానీ ప్రభు అంటున్నటువంటి మాట, దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడిగా అంటున్నటువంటి మాట ఏంటంటే, మనుష్యుడు రొట్టె వల్ల జీవించడు కానీ దేవుని యొక్క మాట వల్లనే జీవిస్తాడు అని సెలవిచ్చి దానిని ఎదుర్కొన్నట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి సాతానుడికి మనము ఏదైతే అవసరతగా ఉన్నామో దానిని చూపించడం ద్వారా పాపంలో పడేటట్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి బలంగా ఉపయోగపడదు, కానీ జ్ఞానము పొందుకోవటం ద్వారానే మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండి అని అంటాడు. మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని అంటాడు. ఎందుకంటే మనం పోరాడేటువంటిది శరీరాలతో కాదు. శరీరంలో అయితే మనకు ఎదురుగా వస్తాడు కాబట్టి వాడి యొక్క బలాన్ని అంచనా వేయగలుగుతాం. కానీ మనం పోరాడేది దురాత్మల సమూహంతో, అంధకార చీకటి శక్తుల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి అది వేసేటువంటి ప్రతి కుయుక్తిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? పుస్తకాల ద్వారా రాదు, కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. అందుకనే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కానీ అన్నట్టు ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాము. ఆ బలం ద్వారా సాతానుని ఎదుర్కొనేటువంటి శక్తిని మనకు దేవుడు దయచేస్తూ ఉంటాడు పిల్లలు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు సాతానుడు వేస్తూ ఉంటాడు మన యొక్క విశ్వాస జీవితాల నుంచి మనం వైదొలగాలని, తద్వారా దేవుని నామానికి అవమానం కలిగించేటువంటి రీతిలో మనం బ్రతకాలని, మనందరం కూడా సాతాను యొక్క రాజ్యంలో ఉండాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ కుయుక్తులు మనం గమనించగలగాలి అని అంటే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని విశ్వాసంలో బలంగా ఉండాలి పిల్లలు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండను. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం, సాతాను వేసేటువంటి ప్రతి ఒక్క అగ్ని బాణాలు శోధనలో ఎదుర్కొందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిలో ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ జ్ఞానమే మమ్మల్ని ఈ లోకంలో బలవంతులుగా చేస్తుంది నాయన. తద్వారా దురాత్మల సమూహాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని
మేము పొందుకుంటాం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి బలం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మేము పొందుకునే వరకు ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.